దేవునిలో మనం ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము అన్నది కూడా మనము ప్రతి ఒక్క అంశాన్ని మనము తీసుకోవాలండి. అయితే మరి నోవా గారు అంత జాగ్రత్తగా మరి దేవునితో కూడా నడిచాడండి. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా తూచి తప్పకుండా చేశాడు. అదే విధముగా మరొక సందర్భంలో చూసినట్టే మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే దావీదు గారు. మరి దావీదు గారు కూడా మరి ఎలా ఉన్నాడు అన్నది కూడా మనం బైబిల్‌లో చక్కగా చూసినట్టే అపోస్తల కార్యాల గ్రంథము, అపోస్తల కార్యాల గ్రంథము, అపోస్తల కార్యాల గ్రంథము 13 అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథము 13 అధ్యాయము 36వ వచనములో చూసినట్టే 13 అధ్యాయము 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు ఏం చేశారంట? ఆయన తరములలో అతను మరి ఏ తరములో పుట్టాడో ఆ తరములో ఏం చేశాడంట? సేవ చేశాడంటండి. ఏ సేవ అది? ఏ సేవ చెప్పాలి? ఏ సేవ చేశాడు అంటే దేవుని సేవ అండి. దేవుని సేవ. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను తూచి తప్పకుండా ఆయన మహారాజు అయి ఉండి ఏం చేశాడు? మరి ఇటు మహాభక్తుడు, మహారాజు. మరి రాజుగారు మరి అంత భక్తుడిగా ఉంటారా ఎవరన్నా అని మనం చూసినట్టే మరి దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడండి ఈయన కూడా. ఈయన కూడా ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. దావీదు గారంటే ఏంది? రాజులకే రాజు అన్నట్టుగా అంత అంటే అంత మహారాజుగా మరి దేవునితో ఉన్నాడు. అయితే ఇక్కడ ఏముంది ఏమన్నాడంటే దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. ఏం చేశాడండి? సేవ చేశాడు. ఎన్ని దినాలు అంటే దేవుడు తనకి ఇచ్చిన ఆయుష్కాలము అంతా సేవ చేశాడండి. మరి ఈ తరములో మరి మరి మనం ఏం చేయాలి? ఏమండి? ఈ తరములో మనం ఏం చేయాలి? మరి దేవుని సంకల్పం ఏంటో తెలుసుకోవాలిగా. దేవుని సంకల్పము ఏంటి? అయ్యా నీ మాట ఏంటి? నీ చిత్తం ఏంటి అని చెప్పని మనం దినదినము బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నీ చిత్తం ఏంటి ఈరోజు? నీ సంకల్పం ఏంటి? మరి ఉదయం నేను నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పనుకోపోయేంత వరకు నీ చిత్తం ఏంటి అని చెప్పి ఎప్పుడైనా కానీ మనం అడిగామా దేవుణ్ణి? అడగమండి. ఎందుకంటే మనకు అవసరం లేదు. అవసరమేనండి? అవసరం లేదు. ఎందుకంటే లోతైన భావాలు ప్రతి ఒక్క మాట బైబిల్‌లో రాసి మన కొరకు దాచిపెడితే మనం బైబిల్‌ని ఏం చేస్తున్నాము? ఏదో అవసరమైనప్పుడు అట్లా తీసుకుంటున్నాము, అలా పట్టుకుంటున్నాము, వస్తున్నాం. తర్వాత తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నామండి. బైబిల్‌లో మరి దేవుని మాట ఎలాగున్నది, ఏంటి అని చెప్పని ఎప్పుడన్నా మనం గ్రహించిన వారం కాదండి. అందుకని ఏమన్నాడంటే తరాలు మారినా గాని మారని మనుషులులాగే ఉండిపోయామండి. పాటలు పాడుతున్నాం చక్కగా. దేవుని మాటలు వింటున్నాం. విన్నట్టే ఉన్నాం. కానీ దేవుని మాటను మాత్రం నేర్చుకోలేకపోతున్నామండి. నేర్చుకోలేకపోతున్నాం. కనుక మరి ఈ తరములో మనం ఏం చేయాలంటే ఆ మాట కూడా మనం చక్కగా చూసినట్టే కీర్తనల గ్రంథము 95 అధ్యాయము, కీర్తనల గ్రంథము 95 అధ్యాయము 10వ వచనంలో చూసినట్టే కీర్తనల గ్రంథము 95 అధ్యాయము ఒక్క నిమిషం. కీర్తనల గ్రంథము 95 అధ్యాయము 10వ వచనములో ఏముందంటే చదువమ్మా. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయములను తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. 40 ఏండ్లంటే ఇశ్రాయేలు జనాంగము మరి 40 ఏండ్లు ఎక్కడ నడిచారు? అరణ్యములో నడిచారండి. అరణ్యంలో నడిస్తే ఏం చేశారంట వారు? ఏం చేశారంట? ఏం తెలుసుకోలేదు? దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయారండి. 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించినా గాని వారికి కావలసిన అవసరతలన్నీ తీర్చినా గాని ఏం చేశారు? తెలుసుకొని దేవుడంటే ఎవరో తెలుసుకొని ప్రజల్లాగా ఉండిపోయారంటండి. అదే విధముగా మరి మరొక సందర్భంలో చూసినట్టే అదే సంఖ్యాకాండంలో కూడా చూసినట్టే సంఖ్యాకాండము
సంఖ్యాకాండము 11 అధ్యాయము 4, 5 వచనాలు చూసినట్లయితే, సంఖ్యాకాండము 11 అధ్యాయము, వారు మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరగాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడంటే అండి, విసికి వదిలిపెట్టేశాడండి. ప్రజల్ని ఎలా ఏం చేశాడంట? విసిగిపోయాడండి. ఎందుకంటే మారని మనుషుల్లాగా ఉండారు కనుక వీళ్ళు. మరి 40 సంవత్సరాలు నేను అరణ్యంలో నడిపించానే, వీరికి కావాల్సిన ఆహారం అంతా పెట్టానే, మరి వారు దప్పికొంటే నీళ్ళు ఇచ్చానే, ఎన్ని చేసినా కానీ వారు మారని మనుషుల్లాగా ఉన్నారు కనుక ఏం చేశాడంట? వారిని దేవుడు సంతాపము నుండి దుఃఖపడి వదిలిపెట్టేశాడండి. వదిలిపెట్టేస్తే అప్పుడు ఏమన్నారు తెలుసా వీళ్ళు? వారు మధ్య, ఎందుకంటే మిశ్రిత జనం అంటే ఏంటండి? మిశ్రిత జనం అంటే దేవుని ఎరుగని మనుషుల్లాగే ఉండిపోయారండి. అందుకని దేవుడు వదిలిపెట్టిన తర్వాత వీరందరికీ ఏం గుర్తుకొస్తున్నాయి? మాంసము, కీరగాయలు, దోసకాయలు, మరి ఉల్లిగడ్డలు, ఇవన్నీ మేము తిన్నామే, మరి దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పని అప్పుడు అనుకుంటున్నారంటండి. ఎప్పుడు అనుకుంటున్నారు? దేవుడు మాట వినని తర్వాత అప్పుడు వాళ్ళకి దేవుడు అంటే ఎవరో అప్పుడు తెలిసిందండి. అదేవిధముగా మరి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, దేవునిని కూడా ఎరగని తరము ఇంకోటి పుట్టిందంటండి. దేవుడికి అసలు దేవుడు అంటే ఎవరో తెలియని తరం ఒకటి పుట్టిందంట. ఏది? ఇశ్రాయేల్ జనాంగం అంతా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వారికి పుట్టిన తరములో అసలు దేవుడు అంటే ఎవరో అన్నట్టుగా ఉన్నారంటండి. అయితే మరి ఆనాడు ఏం చేశారంట? వారు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచారంటండి. ఏం చేశారంట? తినుటకు, త్రాగుటకు, ఆడుటకు. నోవాహు దినములలో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నదంట. అందుకనే తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే, తరాలు మారినా, యుగాలు మారినా మారని మనుషుల్లాగే ఉండిపోయారంటండి. ఎలా ఉన్నారంట? తరాలు మారినా, యుగాలు మారినా. ఎన్ని తరాలండి? అబ్రహాం గారి దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని తరాలు అయిపోయినాయి? ఎన్నో తరాలు మారినాయండి. మారలేదా? మారిపోయినాయండి. ఎన్నో తరాలు, తరం వెంబడి తరము గతించిపోతున్నది. మరి ఈ తరములో మరి మనం ఏం చేయాలి? ఈ తరములో మనం ఏం చేయాలన్నది కూడా మనం చక్కగా మనం బైబిల్లో చూసినట్టే, లోక రాసిన లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్టే, లోకాసు వార్త 17వ అధ్యాయము, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. నోవాహు దినములలో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా అలాగనే ఉందంటండి. అప్పుడు మరి భూమి మీద జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు మన భూమి మీద జనాభా వచ్చేసరికి సుమారుగా ఏం చేశారంటే 8 కోట్ల మంది జనాభా చెప్పారండి. 8 కోట్ల జనాభా చెప్పారు. మరి ఇందులో 4 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు?
4,00,00,000 మంది క్రైస్తవులుగానే ఉన్నారంటండి. క్రైస్తవులుగా ఉన్నారు గానీ, మరి యథా రాజా తథా ప్రజ అంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదంటండి. అందుకని ఏమనంటే తండ్రి అయిన దేవుడు, తరాలు మారినా, యుగాలు మారినా మారని మనుషులా అని చెప్పనన్నాడండి. అయితే ఈ తరంలో మనం ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతకాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన తరములో ఏం చేశాడు? దేవుని కోసం బ్రతికాడు. తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను కనుక, తండ్రి నీ చిత్తమే ఈ లోకమంతటా